కోకాపేట నియో పోలీస్ లేఅవుట్ కనక వర్షం కురిపిస్తుంది. మూడో విడత నిర్వహించిన వేలంలో ఎకరా ధర 131 కోట్లు పలికింది. ప్లాట్ నంబర్ 19లో 4 ఎకరాలకు, ప్లాట్ నంబర్ 20లో 4.04 ఎకరాలకు వేలం నిర్వహించారు. కనీస ధర ఎకరాకు 99 కోట్లుగా నిర్ణయించారు. ప్లాట్ 19లో ఎకరా 131 కోట్లకు, 20లో ఎకరా 118 కోట్లకు విక్రయించారు. మొత్తం మీదుగా 8 ఎకరాలకు పైగా విక్రయిస్తే 996 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. జరిగిన వేలంలో ఎకరా 151 కోట్ల పైనే పలికింది. ఈ లేఅవుట్ కు సంబంధించి ఇప్పటి వరకు 3 విడతల్లో జరిగిన వేలంలో మొత్తంగా 27 ఎకరాలను హెచ్ఎండిఏ విక్రయించింది. 3708 కోట్ల ఆదాయం వచ్చింది. రేపు ఇదే లేఅవుట్ లోని గోల్డెన్ మైల్ సెట్ 2లో 1.98 ఎకరాలను వేలం వేయనున్నారు. ఇక్కడ ఎకరా కనీసం ధర 70 కోట్లుగా నిర్ణయించారు. ఇక వేలంలో 100 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కోకాపేట నియో పోలీస్ లేఅవుట్ కనక వర్షం కురిపిస్తుంది. మూడో విడత నిర్వహించిన వేలంలో ఎకరా ధర 131 కోట్లు పలికింది. ప్లాట్ నంబర్ 19లో 4 ఎకరాలకు, ప్లాట్ నంబర్ 20లో 4.04 ఎకరాలకు వేలం నిర్వహించారు. కనీస ధర ఎకరాకు 99 కోట్లుగా నిర్ణయించారు. ప్లాట్ 19లో ఎకరా 131 కోట్లకి, 20లో ఎకరా 118 కోట్లకు విక్రయించారు. మొత్తం మీదుగా 8 ఎకరాలకు పైగా విక్రయిస్తే 996 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. గత నెల 28న జరిగిన వేలంలో ఎకరా 151 కోట్లకు పైనే పలికింది. ఈ లేఅవుట్ కు సంబంధించి ఇప్పటి వరకు 3 విడతల్లో జరిగిన వేలంలో మొత్తంగా 27 ఎకరాలను హెచ్ఎండిఏ విక్రయించింది. 3708 కోట్ల ఆదాయం వచ్చింది. రేపు ఇదే లేఅవుట్ లోని గోల్డెన్ మైల్ సెట్ 2లో 1.98 ఎకరాలను వేలం వేయనున్నారు. ఇక్కడ ఎకరా కనీసం ధర 70 కోట్లుగా నిర్ణయించారు. ఇక వేలంలో 100 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వరలక్ష్మి అయితే కోకపేటలో గతంలో ఎకరా 100 కోట్లు పలికితే ఇప్పుడు ఏకంగా 151 కోట్లు పలుకుతుంది. అయితే బిల్డర్లు పోటీ పడి మరీ భూములను దక్కించుకుంటున్నారు. రాయదుర్గంలో ఎకరాకు 177 కోట్లు కొన్నారు. వీటిని బట్టి చూస్తుంటే ఎకరా 200 కోట్ల మార్కులు దాటే రోజులు అది దగ్గరలోనే ఉన్నాయంటూ కూడా అంచనాలు వేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న డిమాండ్, ఈ ధరలు అద్దం పడుతున్నాయని చెప్తున్నారు. హైదరాబాద్ లో పరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఉండడమే అధిక ధరల భూముల కొనుగోలుకు కారణం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదే విధంగా చూసుకుంటే కనుక బహుళ అంతస్తుల సముదాయం గమనిస్తే ఎకరా స్థలంలో 2 నుంచి 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నివాసాలు కట్టారు. 10 నుంచి 23 అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క భూముల ధరలు ఇక్కడ పెరుగుతూ ఉన్నాయంటూ కూడా తెలుస్తుంది. నియో పోలీస్ దగ్గర నిర్వహించినటువంటి వేలం పాటలో గతంలో చూసుకుంటే కనుక ఫ్లాట్ నెంబర్ 15, 16, 17 మొత్తంగా విక్రయించిన నేపథ్యంలో అప్పుడే 2000 మార్కును దాటింది, 2000 కోట్ల మార్కును దాటింది. ఇప్పుడు అది 19, 20 నిర్వహించిన నేపథ్యంలో నిన్న వేలం పాటలో సుమారుగా 250, 19, 20 2 ప్లాట్లు కలిపేసి మొత్తంగా కూడా 200 మార్కును దాటింది. 250 కోట్ల మార్కును దాటింది. కాబట్టి మొత్తంగా చూసుకుంటే కనుక 15 నుంచి 25 ప్లాట్లకు కలిపేసి మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఇప్పటికే 3000 కోట్లకు పైన అయితే హెచ్ఎండిఏకు ఆదాయం లభించినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక వేలం తర్వాత చూస్తే కనుక భూములు వేలం ద్వారా రియాలిటీ రూపురేఖలని మారిపోయాయి. ఎకరా 100 కోట్లకు చొప్పున 4 లక్షల చదరపు అడుగులు మొత్తంగా ఉండేది. ఇప్పుడు 150 కోట్ల మార్కును దాటింది. కాబట్టి 5 లక్షల చదరపు అడుగులు కట్టేలా డిజైన్ కూడా చేస్తున్నారు. 50 నుంచి 69 అంతస్తుల వరకు వెళ్తున్నారు. వీటిలో 3 నుంచి 4 వేల ప్లాట్లు ఉంటున్నాయని, ఒక్కొక్క ఫ్లాట్ కు 2 కార్లు ఉంటాయని, అయితే ఈ యొక్క రోడ్డు వైనింగ్ కూడా చేసేసి అక్కడ అధునాతనమైన మొత్తం టెక్నాలజీ పరంగా చూసిన నేపథ్యంలో అయితే రోడ్లు కానీ, ఇటు డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇటు లైటింగ్ సిస్టమ్ కానీ, విద్యుత్ కానీ అన్ని అధునాతికమైన ఉన్న కారణంగానే ఈ యొక్క రేట్లు పెరుగుతున్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. నగరంలో ఎకరాల్లో భూమికి ఉన్న గజాల్లో విలువలు ఎక్కిస్తుంటారు బిల్డర్లు. మొత్తం టోల్గా కూడా ఇదాని కోకాపేట ఎకరంలో 150 కోట్ల లెక్కన వేసుకుంటే కనుక ఇక్కడ ఎకరానికి 5 లక్షల అడుగులు చొప్పున నిర్మిస్తారు. కాబట్టి ఈ యొక్క ధర నిర్మితం అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క హెచ్ఎండిఏకి వచ్చినటువంటి లాభం వలన మొత్తం తొలిగా కూడా అయితే ఈ యొక్క భూముల రేట్లు ఇంకా ఫ్యూచర్ లో కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు